నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలని జిల్లా కలెక్టర్ నీలా త్రిపాఠి పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండటంతో ప్రిన్సిపల్ సిబ్బందిపై కలెక్టర్ నీలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల చుట్టూ అతి త్వరలో ప్రహరీ గోడ నిర్మిస్తామని ఆమె విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ నీలా త్రిపాఠి హెచ్చరించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ముప్పారం రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది. కొన్ని టాయిలెట్స్, పారిశుద్ధం, ప్లే గ్రౌండ్స్, తర్వాత మౌలిక వెసులుబాటులో కొన్ని లోపాలు మా దృష్టికి వచ్చినాయి. వాటిని వెంటనే ఆర్సీఓ గారు ఇక్కడ ఉన్న లోకల్ మండల స్థాయి అధికారులకి ఆదేశం ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా చుట్టూ ఒక ప్రహారీ వీళ్ళకి అత్యవసరం. ఆ ప్రహారీకి రావడానికి కొంచెం టైం పడవచ్చు, కానీ తాత్కాలికంగా మేము గ్రామ పంచాయతీ మండల స్థాయి అధికారికి తో పాటు ఒక వాళ్ళని హద్దు చూపెట్టమని చెప్పడం జరిగింది. తర్వాత చుట్టుపక్కల మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు, గడ్డి విపరీతంగా పెరిగి ఉంది. గతంలో కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉండడంతో వాళ్ళు అక్కడ కటింగ్ చేయించలేకపోయారు. కానీ ఈరోజు అది కూడా దానికి సమాధానం కన్సర్న్డ్ శాఖ వాళ్ళని పిలిపించి ఈరోజు ఆ సమాధానం కూడా చేయడం జరిగింది.